నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు, బట్ సరదాగా కంపేర్ చేయాలనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఈ మధ్య 2 సినిమాలు వచ్చినాయండి. ఒకటేమో 11, ఒకటి 23. అప్పట్లో 2019 ఎలక్షన్స్ అప్పుడేమో 23 అని చెప్పి ట్రోల్ చేశారు. ఇప్పుడేమో 11 అని ట్రోల్ చేస్తున్నారు మొన్న ఎలక్షన్స్కి. ఇప్పుడు 2 సినిమాలు వచ్చినాయి అనమాట. నాతో పాటు 23 ఉంది, బట్ కాంటెక్స్ట్ అంతా వేరు. ఒకటే థింగ్ ఏంటంటే, మనం నిలువుగా చూస్తే ఒకలా కనిపిస్తుంది, తిరగబడి చూస్తే ఒకలా కనిపిస్తుంది. నిలువుగా చూసే వాళ్ళకంటే తిరగబడి చూసిన వాడికే వాల్యూ ఎక్కువ. అందుకే మా రాజుగారికి అంత వాల్యూ ఉంటుంది అనమాట, ఆయన సినిమాలకి అంత డిమాండ్ ఉంటుంది అనమాట. సో నాతో పాటు 23 మూవీ టీం ఉన్నారు, మాట్లాడద్దాం. హాయ్ సార్. హలో అమ్మా. సార్ ఏంటి ఎంత భిన్నంగా ఎలా ఆలోచిస్తారు, నాకు అర్థం కాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టైటిల్ కూడా అదే పైన ఒక కోట్ పెట్టారు కదా, కొటేషన్. ఎంత చాలా సెటైరికల్గా అవసరం, ఎంత సెటైరికల్గా ఉందంటే చాలా, అంటే దవడ మీద కొట్టకుండా అంతకంటే గట్టి కొట్టారు. ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అంట. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్, కానీ కొంతమందికి ఎక్కువ ఈక్వాలిటీ వచ్చేసింది. బట్ అంటే నేను యాక్చువల్లీ టైటిల్ చూసినప్పుడు ఏదో అనుకున్నాను. నార్మల్గా ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు 4 మేజర్ ఇన్సిడెంట్స్ తెలిసినాయి అనమాట. నేను కనుక్కున్నాను ఏంటి అని, కొంచెం ఇంట్రెస్ట్ తెలియకుండానే. బికాజ్ ఈ జనరేషన్ ఎవరికి ఇన్ని ఇన్సిడెంట్స్ క్లియర్గా తెలియదు. ఇవి 1-2 విని ఉండొచ్చు తప్ప. బట్ ఇన్ని ఇన్సిడెంట్స్ని ఇలా కలిపి లాస్ట్కి ఏం చెప్తారు అనే క్యూరియాసిటీ అయితే నాకు వచ్చింది ట్రైలర్, టీజర్ చూసిన తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా యొక్క మెయిన్ మోటో ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమా? మెయిన్ మోటో ఏంటంటే లైక్ లాస్ సేమ్ క్రైమ్స్ చేసినప్పుడు ఆర్ సిమిలర్ క్రైమ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ సివియారిటీ ఉన్న క్రైమ్స్ కొంతమంది తప్పించుకుంటున్నారు, దానికన్నా కొంచెం తక్కువ సివియారిటీ ఉన్న వాళ్ళు ఇంకా జైల్లో ఉంటున్నారు. ఈ సేమ్ కాన్స్టిట్యూషన్ సేమ్, లాస్ సేమ్, బట్ దాని ఇంప్లిమెంటేషన్ ఈక్వల్గా లేదు. అప్పుడు 90sలో లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ ఆ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చెప్పడం విచ్ ఇస్ రెలవెంట్ టు కరెంట్ టైమ్స్ కూడా అండి. బట్ అంటే దీనికి వితండవాదం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ విషయం ఒక చుక్క అయినా ఒకటే, బాటిల్ అయినా ఒకటే. అంటే క్రైమ్ అయినప్పుడు అది చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి, దాన్ని మళ్ళీ మీరు సివియారిటీ, లెస్ సివియారిటీ అని ఎలా చేస్తారు అని అడుగుతూ ఉంటారు. దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? సరే అండి, అది రైట్ కాంటెక్స్ట్ ఎప్పుడు జరగదండి. ఇప్పుడు తప్పు ఒకంతవరకు కరెక్ట్, ఓకే. సో ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు అనుకుందాం, అక్కడ వీడికి ఇరిటేట్ అవుతున్నాడని కొడుకుని కొట్టాడు అనుకుందాం. ఇది కొట్టడం పాయింట్ అండి. ఇంటంటేమో వీడికి ఇరిటేట్ ఏంటి అని 2 వేసాడు. ఇంకోటి అంటే వాడు చదవట్లేదు ఏంటి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని వేసాడు అనుకుందాం. 2 కొట్టడమే, 2 తప్పే. పిల్లల్ని ఎందుకు కొట్టాలంటే ఏదో ఒక విధంగా చేయాలి. బట్ అట్లీస్ట్ ఇంటెంట్ అనేది చాలా డిఫరెంట్ అది. సో ఎప్పుడైనా ఇంటెంట్ అనేది మొత్తం అంటే అది సైంటిఫిక్ కూడా అది. సో అన్ని వరల్డ్లో ఉన్న అన్ని లాస్ అన్నీ కూడా ఇంటెంట్ బట్టి శిక్ష ఉంటుందండి. బట్ సరే, ఒక్కసారి మీరు అన్నట్టు ఒక చుక్కైనా 100 చుక్కలైనా సేమ్ తప్పు తప్పే అని అనుకుందాం, జస్ట్ డిస్కషన్స్. సరే సార్, ఇప్పుడు 3 కేసులు తీసుకున్నాం అండి. 91 చుండూరు, 93 చిలుకలూరుపేట, 97 జూబ్లీ హిల్స్. 3 ఎన్ని ఇంక్ డ్రాప్స్ అయితే ఏంటి, దీంట్లో పదాయం సంబంధం లేదు, 3 తప్పు అనుకుందాం. మరి 3 తప్పు ఉన్నప్పుడు మధ్యలో వాళ్ళు 32 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా 32 సంవత్సరాలు ఉంటే అసలు మనకి క్వశ్చన్ అడగంగా అదే క్వశ్చన్. సో ఇది బేసిక్ డౌటే ఇది మాకు. అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని క్షమించండి, వీళ్ళకి క్షమాపణ పెట్టండి వాళ్ళని వదిలేసినప్పుడు అనేది మీ ఇంటెంటా, లేకపోతే వీళ్ళు బాగానే అనుభవిస్తున్నారు, వీళ్ళు చేసిన దానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది, వీళ్ళని ఎందుకు వదిలేశారు, వాళ్ళని కూడా తిరిగి పట్టుకోవాలి అనేది ఇంటెంటా అనేది అర్థం కాదు. 2 అండి, 2. ఎందుకంటే శిక్ష పడాలి, కానీ పడకపోతే అది తప్పు. శిక్ష పడాలి, అనుభవించాడు, తర్వాత సైకాలజిస్టులతో టెస్ట్ చేయించి వీడిని వదిలితే సొసైటీకి హానియా కాదా అని తెలుసుకొని వదలకుండా ఉంటే కూడా అప్పుడు కూడా తప్పు అవుతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు కేసులలో అసలు ఫస్ట్ ఇంకా 3rd కేసులో అసలు ఫుల్ లైఫ్ పడాలి, పడలేదు కాబట్టి అన్ని సిస్టమ్స్ తప్పది. అంటే ఆ పోలీస్ ఎఫ్ఐఆర్లు వీళ్ళు ఇనీషియల్గా ఎవరు రాశారు దగ్గర నుంచి, ఆ లాయర్స్ ఎవరు వాదించారు దగ్గర నుంచి, జడ్జి దగ్గర నుంచి అందరు తప్పు జరిగినాయి కాబట్టి, ఎక్కడో లోపాలు జరిగినాయి కాబట్టి వీళ్ళిద్దరు అనేది బయటకు వచ్చారు. ఎవరో మిస్టేక్లు అవి. అది ఇనీషియల్గా రాసే వాళ్ళదా, చూసే వాళ్ళదా, విట్నెస్లో ఎవరితో కానీ ఇంతమంది మిస్టేక్స్ జరిగినాయి అక్కడ. అది తప్పది, శిక్ష పడాల్సింది. ఎట్లా వదిలేస్తారండి? ఒక న్యాయం ఉండాలి కదా.
ఇక్కడ 100% శిక్ష పడాలి, కానీ 32 years అయిపోయినాయి. మరి ఒక సైకాలజిస్టులు మీ ఆలోచన. ఆ కన్సిడర్ చేయాల్సింది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ గవర్నమెంట్ని పక్కన పెట్టాలండి. అక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయితే ఏమవుద్ది, ఒక గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు అనుకున్న వాళ్ళకే వీళ్ళని వదిలేసేయండి ఇండిపెండెన్స్ డే అంటారు. అది కూడా తప్పు. అర్హులు హూ ఆర్ ఎలిజిబుల్ టు బి రిలీజ్డ్ వాళ్ళు ఒక్కరే వెళ్ళాలి. అది ఎవరు డిసైడ్ చేయాలండి? 2 people కలిసి డిసైడ్ చేయాలి. ఒకరు దాంట్లో ఉన్న జైల్ అథారిటీస్ కండి ఎవ్రీ పర్సన్ మీద ఒక కేసు ఉంటుంది, బుక్ ఉంటుంది. వాళ్ళ క్లియర్ ఈ లోపలే అల్లరి చేస్తున్నాడు, వీని వదిలేస్తే ఏమవుతుంది అని వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో పాటు వీళ్ళ బిహేవియర్తో వాళ్ళ క్లారిటీ అన్నీ రాసుకుంటారు. వాళ్ళు మంచిగా జాతకంలాగా రాసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఒక కంపీటింగ్ అథారిటీ. బట్ ప్లస్ ఇప్పుడు మోడర్న్ లాస్ట్ 30-40 years చూసుకున్న మీరు న్యూరో సైన్సెస్ చూస్తే సైకాలజీ ప్లేసెస్ సో మచ్ రోల్. వీళ్ళతో ఒక 1-2 సంవత్సరాలు వీళ్ళని రిఫార్మ్ చేసి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఒక రోజులో కాదు కదండి. ఇప్పుడు నేను ఒక రోజు ఇప్పుడు నేనే ప్రిజనర్ వచ్చి పరోల్కి ఇస్తా అంటే కాదు సార్ నేను చాలా మంచివాడిని ఇట్లా అని యాక్టింగ్ చేస్తా. దట్స్ నాట్ వాట్ హౌ పీపుల్ హ్యావ్ టు బి రిలీజ్డ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు సీ వీడు మిగతా బిహేవియర్ ఎట్లా ఉంది, ఏం చేసాడు, వీళ్ళందరూ ఏమైనా ఇవన్నీ పెట్టుకొని సైకాలజిస్ట్ జైల్ అథారిటీస్ కూర్చొని వీడిని ఇప్పుడు చాలా ఆలోచించి చేయాల్సిన డెసిషన్. ఎందుకంటే వీడు ఇప్పుడు వదిలేస్తే సొసైటీలో ఇంకెవరికైనా హాని చేసాడు అనుకోండి, ఇంకా పెద్ద తప్పు చేసినట్టు ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ కానీ అది న్యాయస్థానం చేసిన తప్పు అవుతుంది. కానీ సో అందుకని ఇది చాలా సున్నితమైన విషయం. మంచి రీసెర్చ్ బేస్డ్ ఉండాలి, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు, ప్లస్ ఏదో ర్యాండమ్గా చేసేయడం కాదు. ఇట్ హ్యాస్ టు బి ఎ సైంటిఫిక్ ప్రాసెస్. సో అవసరం మారిన తర్వాత కూడా లోపల పెట్టడం వాళ్ళకి అవసరం కన్నా ఎక్కువ 32 years ఇఫ్ దే ఆర్ రిఫార్మ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఎ థ్రెట్ టు ద సొసైటీ, అట్లీస్ట్ లాస్ట్ 20 years 10 years యూ టు లెట్ దెమ్ గో. 2 ఉండాలండి. మీరు భలే క్వశ్చన్ అడిగారు, అది కరెక్ట్. ఎందుకంటే 2. సో సారీ తేజ గారు, తన్మయ్య గారు, మిమ్మల్ని ఎవరు ఎక్కువ అడగరు, ఎందుకంటే ఇది ఆర్ట్గా చూసే కంటే ఆ ఇన్సిడెంట్స్లోకి అందరూ వెళ్తారు, రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి బేసికల్లీ. సో ఎక్కువ మంది డౌట్స్ ఇవే, అంటే ఆయన ఎలా చూపిస్తారు, ఎవరి పక్షాన ఉంటారు, ఎవరి సైడ్ తీసుకుంటున్నారు, మరి ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది తెలుసుకోవాలని అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఎనీవే, అంటే మీకు కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేసి ఉంటారు. ఫస్ట్ ఒక లవ్ స్టోరీ వచ్చి ఉంటే ఇంత ఇంత ఇంటెన్స్గా మీరు కూర్చుని వింటూ ఉండేవారా? ఏదో నార్మల్గా ఒక ప్రేమలో పడిన పావురం అని ఏదో సినిమా పేరు పెట్టి మీ ఇద్దరికి అవకాశం వచ్చింది అనుకోండి, ఒక సినిమాలో చేసి ఉన్నారనుకోండి, మీకు కూడా ఎంత ఇంటెన్సిటీ ఒక అంటే ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేది అంటారా సొసైటీలో? లవ్ స్టోరీస్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏ సినిమా అయినా కూడా ఒక సినిమా తీస్తున్నామంటే అది కంపల్సరీ జనాల మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకే మంచి సినిమాలు తీయాలి అనేది. సో అలాంటి సినిమాలే మా డైరెక్టర్ గారు తీస్తారు. ఇది కూడా ఒక ప్యూర్ లవ్ స్టోరీయే. ఈ లవ్ స్టోరీ మంచి ఇంపాక్ట్ తప్పకుండా ఆడియన్స్ మీద పడుతుంది. ఎమోషన్ చూపు అన్నీ అర్థమైంది నాకు, ఎవరెవరి కోసం ఎదురు చూస్తున్నారు అన్నీ అర్థమైంది. బట్ ఈయన అంత ఆ ఎమోషన్ పట్టుకున్నారంటే నాకు తెలిసి ఈయన పర్సనల్గా ఇల్లు కలిసి ఉంటారు ఒకసారి ఖచ్చితంగా. ఆ ఎమోషన్ పట్టుకున్నారు. నేను కలిసానండి. అంటే నేను అనుకోవడం ఆవిడని కలిసారా? రియల్ చలపతి గారు వాళ్ళ వైఫ్ని రైట్ కలిసాను. బికాజ్ మీ సినిమా మమ్మల్ని పట్టుకుంటుంది ఎమోషనల్గా. సో మీకు ఆవిడ ఎమోషన్ ఏమన్నా గట్టిగా పట్టుకుందా ఈ సినిమా తీయడానికి? అంటే నేను జనరల్గా ఏంటండి, నేను అంటే నాకు సంబంధం లేని దగ్గర ఇక్కడ హర్ట్ చేయనివారిని. బట్ నాకు ఫస్ట్ నిజం వచ్చేస్తుందండి. అసలు ట్రుత్ అనేది, ఆనెస్టీ అనేది నేను తర్వాత క్యాల్కులేట్ చేసి ఆలోచించాను. ఇప్పుడు ఆన్సర్ జరిగింది కాబట్టి ఇది అని చెప్పేస్తా. ఈ క్యాల్కులేషన్ ఉండదు నాకు, ఫిల్టర్ ఒకటి ఉండదు. అరే ఇప్పుడు ఇదే చెప్పాలా లేదా అని, అంటే పర్థం లేకుండా డిస్కస్ చేయను. ఏదైనా పాయింట్ వచ్చిందని టక్మని చెప్పేస్తా, ఆలోచించను. ఎందుకంటే నిజమే కదండి, నిజానికి మళ్ళీ ఎందుకు ఆలోచించి చెప్పాలి అని. కలిసిన తర్వాత కూర్చొని మాట్లాడుతున్నాం. నమస్తే అండి, సినిమా తీసాను, పేరేంటి అని అంటే నాకు ఒక ఫ్రీజ్ అయిపోయాను నేను. ఐ కుడ్ నాట్ టెల్ ద టైటిల్ ఇమీడియట్లీ. ఆవిడకి సో నేను అంటే ఆవిడ ఏమనుకుంటారంటే మీరు ఆవిడకి వ్యతిరేకంగా సినిమా తీశారు అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ చెప్తే వ్యతిరేకం కాకపోయినా అండి, అంటే ప్రాబబ్లీ కాదు. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు ఈ సినిమా కాంట్రవర్షియల్ అవుద్దాను రియల్ ఇవని. బట్ చూసిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే వీడికి ఏమి గిమిక్స్తో చేయలేదు అని అర్థమవుద్ది. ఇది ఆనెస్టీ ఏంటంటే రైటింగ్లో ఉండాలండి ఫస్ట్ ఆనెస్టీ.
తర్వాత మన బిహేవియర్ ఆన్ సెట్స్ విత్ ద యాక్టర్స్ ఏంటి అనేది అక్కడ ఆనెస్టీ. టఫ్ వేరే అండి, ఆనెస్టీ వేరే, రెండిటి వేరే 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 అర్థాలు. ఆనెస్టీ అంటే అనుకున్నవన్నీ చేసేవా లేదా అనేది ఆనెస్టీ. హార్డ్ వర్క్ అనేది నువ్వు కష్టపడతానో చేసేవా లేదా అనేది. టఫ్నెస్ అనేది అది వేరే, ప్రాజెక్ట్ టఫ్గా ఉండి చేపించడము అది వేరే క్యారెక్టరిస్టిక్ అది. సో రాసేటప్పుడు దానికి ఒక నిజాయితీ ఉండాలి, చేసేటప్పుడు సెట్లో ఒక నిజాయితీ ఉండాలి, యాక్టర్స్కి ఆ నిజాయితీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇవి లేకపోతే అసలు రాదు. సో అక్కడ వాళ్ళకి కొంచెం నా గురించి ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు తీయడు అనేది ఒక నమ్మకం కూడా ఉంటుంది కదండి. సో ఇప్పుడు చూసేవాళ్ళు కూడా తర్వాత కాంట్రవర్సీ కాకపోవడం కానీ వీడి ఇంటెంట్ ఏంటి అని అర్థమైపోతుంది కదా మామూలుగా. వీడికి ఏమి కమర్షియల్గా కానీ కావాలని కాంట్రవర్సీ చేయాల్సింది లేదు, ఆనెస్ట్గా చెప్పాడు అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఆ నమ్మకం వీళ్ళకు నమ్మకం ఉంది అనుకుందాం. మీరు అనుకోవడం అది వ్యతిరేకంగా అనుకోవచ్చు, బట్ ఛాన్సెస్ ఏంటంటే నమ్మరు కాబట్టి కాదు అని అనుకోవడం. బట్ దట్ వర్డ్ విల్ ఇమ్మీడియట్లీ ట్రిగర్ ఎవ్రీథింగ్ కదండి. కొన్ని ఏంటంటే ట్రామా మనం టైంతో పాటు కొంచెం మర్చిపోయినందుకు అది తక్కువ అవుకుంటూ పోతుంది. సరే ఏదో చేసాము, అదేదో జరిగిపోయింది అని మనం విల్ కీప్ ఫర్గెట్టింగ్ ఇట్. అది సడన్గా మనం తెచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ క్యాన్ ఆఫ్ వామ్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి ఆమెకి. ఇట్స్ లైక్ మళ్ళీ ఆ డేస్ ఇవి అవి అన్నీ ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చేసినట్టు అవుతుంది. సినిమాకి ముందు అయితే మీరు కలవలేదు అంటే స్టోరీ తెలుసుకోవడానికి, లేదంటే దానికి ఫోన్లో మాట్లాడడం కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళిద్దరితో ఒక లాస్ట్ 20-25 years నుంచి మాట్లాడుతున్న జర్నలిస్ట్ నాకు ఇచ్చింది ఇది. భరద్వాజ్ గారు జర్నలిస్ట్, వాళ్ళతో వాళ్ళ లైఫ్స్తో వాళ్ళు జరిగినప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళతోనే ఉన్నాడు. ప్లస్ జైల్లో కూడా ఉండొచ్చాడు భరద్వాజ్ సార్. సో మనం ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో ఫోన్లో మాట్లాడినా, ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇటు రాస్తున్నాడు, చెప్పినాం ఏం జరిగింది ఏడో, ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చినది. సో ఆల్మోస్ట్ వీళ్ళని కలిస్తే అంతనో ఇప్పుడు భరద్వాజ్ గారితో కలుస్తున్నాయి సేమ్ అండి. యా, అంటే ఇప్పుడు నాకు ఇన్సిడెంట్ తెలీదు సీరియస్లీ, 4 ఇన్సిడెంట్స్. బట్ నేను ఎవరినో అడిగాను, నాకు రైజ్ అయిన క్వశ్చన్స్ నేను వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మొత్తం తెలుసుకున్నారు. మీరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నాకు న్యాయస్థానాలని, ప్రభుత్వాలని కొంచెం క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సినిమాతో. 100%. దాంతో మారయా అనేది పక్కన పెడదామండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక టీవీ ఛానల్కి, ఒక యూట్యూబ్ ఆ టీవీ ఛానల్ పనిచేస్తున్నారండి. మీ బాస్ అడగట్లేదా అండి మీరు నువ్వు ఈ టైంకి వచ్చేవా ఇక్కడ, మళ్ళీ టైం తర్వాత చేసేవా, పడుకున్నావా ఏంటి అని ప్రతి దానికి ఇచ్చిన రూపాయికి అడుగుతున్నాడు కదండి. మనం ఎందుకు అడగకూడదు? అడిగిన తర్వాత మారుతారా అనేది మన సమస్య, మన చేతిలో లేదు. కానీ అడగడం కూడా అడగకపోతే ఎట్లా? అందరికీ ఎందుకు? అంటే మీరు ఈ కంపారిజన్లో నాకు ఒక థింగ్ అయితే బాగా నచ్చింది. అంటే మీరు కంపేర్ చేసిన ఇప్పుడు ఈ చిలకలూరుపేట బస్ ఈవెంట్ని దేనికి ఇన్సిడెంట్ని దేనికి కంపేర్ చేశారంటే జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్కి చేశారు, చుండూరు. యా అవి ఓకే. దీన్ని కంపేర్ చేసినప్పుడు దీని గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు ఇందులో కూడా ఆల్మోస్ట్ ఒక 5 మీడియా పర్సన్స్ కూడా చనిపోయారంట. ఎంతో కొంత ఎమోషనల్ కనెక్టివిటీ మాకు ఉంటుంది థింగ్. ఇప్పుడు 5 ఏళ్లలో బయటకు వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ అని మాకు అనిపిస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి కూడా. ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మీరు యావరేజ్ పర్సన్ వెళ్ళేసి జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది తెలుసా అంటే అప్పుడు 97లో జరుగుంటుంది అన్నాను. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఎంతమంది చనిపోయారు అని అడగండి, మీకు ఒక్క పర్సన్ దగ్గర నుంచి కూడా ఆన్సర్ రాదు. ఎందుకంటే ఎవరు పట్టించుకోలే వాళ్ళ చావులు. 16 మెంబర్స్ చనిపోయి ఉంటారండి. 26 అండి. 26 మెంబర్స్ చనిపోయారని కామన్ మ్యాన్ ఎందుకు తెలియదు? ఎందుకంటే అది ఎవరు రేజ్ చేయలేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశ్మీర్లో మన అయిందండి, ఇంతమంది చనిపోయారని అందరికి ఎందుకు తెలిసింది? మీడియా అందరు మాట్లాడారు కాబట్టి తెలిసింది. ఆ కేసు జరిగినప్పుడు ఒక వర్గం ఇంకో వర్గానికి చంపబోయారు అనే డిస్కషన్లే నడుస్తున్నాయి. ఈ డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? యాక్చువల్ ఎవరు చనిపోయారు అనే డిస్కషన్ పక్కకి వెళ్ళిపోయింది. ఆ పక్కకు వెళ్ళిపోయేసరికి అందుకని ఎవరికి తెలియదు. అన్లెస్ మీలాగే ఇప్పుడు రీసెర్చ్ చేసి అసలు వీళ్ళు చనిపోయారు అంటున్నారు, మరి ఏం చనిపోయారు అని చదివితే 26 మంది చనిపోయారు. 26 మంది చనిపోయారు ఏంటి? జర్నలిస్టులు చనిపోయారు. సో ఆ రోజులలో కూడా జర్నలిస్టులు చనిపోయినప్పుడు కూడా ఈటీవీ ఈనాడు వాళ్ళే క్వశ్చన్ చేయలేదు. ఆ సంస్థకి సంబంధించిన సో జర్నలిస్టులే రేజ్ చేయకపోతే పబ్లిక్ అసలు పట్టించుకోలేదు. 26 అంటే 26 లైవ్స్ ఎట్లా లైవ్స్ కావు? వాళ్ళిద్దరు ఏం కొట్టుకున్నారు అని ఫస్ట్ అసలు ఆ కేసు పక్కన పెట్టేయాల్సింది. కానీ మీడియా అంతా మనం ఇంట్రెస్టెడ్ దేని ఉన్నాం, ఆ న్యూస్లో ఉన్నాం. ఆ న్యూస్ మీద ఫోకస్ అయ్యేసరికి ఏమవుతుంది? ఇది ఎవరిని పట్టించుకోలేదు దీన్ని. మరి సరే
వీళ్ళ ప్రభుత్వం వీళ్ళకి కరెక్ట్గా కాంపన్సేషన్ ఇచ్చిందా, ఏమైంది, మరి వీళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా 26 ఫ్యామిలీస్, దట్ నో వన్ కేర్డ్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఫోకస్ వేరే దగ్గరికి వెళ్ళింది కాబట్టి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, సూపర్ అండి. బట్ ఒకసారి ఇంటెంట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఒక అబ్బాయిని ఎగ్జాంపుల్ చెప్పారు కదా మీరు, ఒక అబ్బాయిని వీడి ఫ్రస్ట్రేషన్తో కొట్టడం, లేదంటే వాడు చదువుకోవట్లేదని కొట్టడం. సో ఆ రెండోది రెస్పాన్సిబుల్గా కొట్టడం, వాడి బాగోగుల కోసం కొట్టడం. రెండు తప్పే, బట్ ఇంటెంట్ తప్పు. అదే, ఇది ఇంటెంట్ మంచిది, ఇది వీడి పర్సనల్ ఫ్రస్ట్రేషన్. బట్ ఈ ఇంటెంట్ చూసుకుంటే అసలు సంబంధమే లేదు కదండి. ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ అంటే కొంతమంది సమాజంలో జరుగుతున్న కొన్ని దుశ్చర్యలు చూసి వాటి మీద కొంచెం చిరాకు వచ్చి ఇలాంటి వాళ్ళు బ్రతకూడదని చంపే వాళ్ళు ఉంటారు. అది తప్పే, అపరిచితుల్లో హీరో లాంటి వ్యక్తులు అనమాట. ఇప్పుడు ఇది సంబంధం లేని వ్యక్తుల్ని పాపం ఒక ఇన్నోసెంట్ పీపుల్ని చంపడం అనేది ఇంటెంట్ ఎక్కడ అసలు ప్రాపర్గా ఇంత రైట్ ఇంటెంట్ కూడా కాదు. మరి అది మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. బికాజ్ నన్ను అడిగారు, అది రైట్ ఇంటెంటే కాదు, ఆయన ఎంచుకున్న యాంగిలే తప్పు, అసలు ఎలా సపోర్ట్ చేస్తారు ఆ పర్సన్స్కి అని చెప్పి. కాదండి, పాయింట్ ఏంటంటే వీళ్ళు 23 మంది చనిపోయారు కదండి. ఓకే, ఆ 23 మంది చనిపోవడము వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా పెద్ద ఘోరమైన ఇది. వాళ్ళ తప్పు లేదు, ఏమీ లేదు. బస్సులో వెళ్ళడం తప్పు ఎట్లా వద్దండి? బస్సులో వెళ్ళారు ఒక 23 మంది, 23 మంది వాళ్ళ తప్పు. సరే తప్పు, మనం ర్యాష్గా నడిపి ఇక్కడ రోడ్డు కొట్టుకుని చనిపోయాడు అనుకుంది, ఏమంటాం, వాడు ర్యాష్, వాడు పాపం చావకూడదు, కానీ మరి తాగి రోడ్డు మీద నడిపేసి ఏం చేసాడు అనుభవించడానికి కొంచెం తక్కువ సింపతి ఉంటుంది. అప్పుడు కూడా చనిపోవాలని అనరు, కానీ వాడు చేసుకున్నాడు, వాడు రాత అన్నట్టు కొంచెం ఉంటుంది. వీళ్ళకి అసలు పడుకొని ఉన్నారు, ఎవరో వచ్చారు, మెట్రోలు పట్టుకొని వచ్చారు, ఈ గొడవ అన్నిటిలో చనిపోయారు. వాడిది ఏమి ఇంటెంట్ ఉన్నా కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం ఎంతో అంతో కాదు. సో దాంట్లో ఒక పాపని మన మూవీలో చూస్తుంది, చిన్న పాప ఉంటుంది. ఫస్ట్ ఏమనుకుంటుంది, నాన్న వచ్చేస్తాడమ్మా అని అంటుంది. తర్వాత ఆమె కొంచెం పెద్దది అవుతుంది. ఆమెకు తర్వాత తెలిసినప్పుడు ఆమె ట్రామా ఎంత ట్రామాటిక్ ఉండాలి. వీళ్ళు లెటర్ రాస్తాడు, రాస్తే వెళ్ళి కలుస్తుంది. ఆమె ఎంత ఆ ట్రామాని ఫేస్ చేయాలి. ఇప్పుడు చంపిన వాళ్ళని, వాళ్ళ ఫాదర్ చంపిన వాళ్ళని. ఒక 5 సంవత్సరాల పాప ఉందనుకోండి, ఒక ఫాదర్ ఉన్నాడు. ఆమె గ్రాఫ్ ఇట్లుంటుందండి, 5th చదువుకుంది, 10th చదువుకుంది, 12th చదువుకుంది, ఇంకేదో చదువుకుంది, ఇది గ్రాఫ్. ఓకే, ఇక్కడ మీరు ఫాదర్ కట్ చేశారు. ఈ చదవడం ప్రాబ్లము, ఇంకో ప్రాబ్లము, ఇంకా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ట్రామా ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వీటితో ఇక్కడ ఇట్లా పడుకుంటూ పోతుంది. కంప్లీట్లీ ఆపోజిట్ అవుతుంది. సో దిస్ పార్ట్ ఆఫ్ ఇట్ వి షో వాట్ ద విక్టిమ్స్ గో త్రూ. అంటే మీరు ఈ సైడ్ తీసుకోవట్లేదనే క్లారిటీ అయితే మీరు చెప్పడం వల్ల నాకు అర్థమైంది. ఇప్పుడు సో నేను సైడ్కి తీసుకోవట్లేదని. మనము మూవీలో ఏం చెప్తామంటే, వీడి ఇంటెంట్ ఉండి చంపిన 23 మంది చనిపోవడానికి వీడు శిక్ష అనుభవించాల్సిందే. కానీ 23 మందిని నేను చంపడానికి వస్తా అన్నవాడు ఎక్కువ శిక్ష అనుభవించాలి. మీకు అర్థమైంది కదండి. అన్ఇంటెన్షనల్గా 23 మందిని చంపుతాడు, వాడు చాలా పెద్ద శిక్ష అనుభవించాలి. 23 మందిని కావాలని చంపుతాడు, వాడు దీనికన్నా ఇంకా పెద్ద శిక్ష అనుభవించాలి. దీని గురించి ఒక్కసారి అడుగుతాను. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ గారిని అసలు నేను పలకరించలేదు. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ గారిలో మీకు ఏమైనా చలపతి గారు పోలికలు ఏమైనా యంగెస్ట్ ఫోటో చూసుకుని ఏమైనా కనిపించినాయండి? అంటే నేను మలేషియన్ తీసుకున్నప్పుడైనా, 8am అయినా, దీంట్లో అయినా ఆ ఎమోషన్ పట్టుకోమని నేను చేస్తాను. షార్ప్ నోస్, కొంచెం పెద్ద నోస్ అలాంటిది ఏమైనా ఇష్టమా? లేదర్శికి అలాగే ఉంటుంది, నేను కూడా అలాగే లేదు. సో నేనేమంటానంటే, ఆ ఎమోషన్ని పట్టుకోవడం ఇంపార్టెంట్, నాట్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎందుకు చేస్తూ ఉంటాడు అట్లాంటి సైకాలజీ మీద మోర్ ఇది, కానీ ఫేస్ మ్యాచ్ చేయడం అట్లాంటిది దర్శకుడు చేయలేదండి. ఎందుకంటే అది కాదు పాయింట్ కాదు అసలు. ఎప్పుడైనా కొంచెం అటు ఇటు సిమిలర్ ఉన్న, ఏజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటే చాలా, ఒక్కడి వరకు చూసుకుంటాం. కానీ కరెక్ట్గా ఇదైందా అదైందా అనేది నేను పెద్ద పట్టించుకోనండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు. సీదా ఆ ఎమోషన్ని పట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్.
సారీ అమ్మా. ఓకే, సారీ బ్రదర్, అంటే మిమ్మల్ని మేము టచ్ చేయట్లేదు. బట్ ఈవిడైతే చాలా ప్రిపేర్డ్గా వచ్చింది. అంటే అందులో ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ ఉంటాడు కదండి, చాలా ప్రిపేర్డ్గా ఇండస్ట్రీలోకి వస్తాడు కదా. మీ ఫస్ట్ క్వశ్చన్ అడగగానే నాకు ఫట్మన్ కొట్టినట్టు ఇచ్చింది ఆన్సర్. ఈ లవ్ స్టోరీస్ ఎందుకు ఇంపాక్ట్ క్రియేట్ చేయమని చెప్పింది రివర్స్లో. బట్ మీరు పట్టుకున్నారంటే ఖచ్చితంగా ఎదురు షార్ప్ అని అనిపిస్తుంది. మూవీ తర్వాత ఎలాగో ఖచ్చితంగా కాంప్లిమెంట్స్. షార్ప్, ఎక్స్ట్రీమ్లీ షార్ప్, షార్ప్ టు ద పవర్ ఆఫ్ షార్ప్. ఇక్కడ ఏంటంటే వెరీ సాఫ్ట్ ఇది. ఐ మీన్ ఇన్ దిస్ మూవీ ఐ లెర్న్ట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్, విచ్ ఇస్ మోర్ ఏంటంటే లైక్ యాటిట్యూడ్. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్, కొంచెం టైం ముందేనా వెనకాలైనా యూ కెన్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ త్రూ హార్డ్ వర్క్. సో హీ కెన్ బి మోల్డెడ్ ఇన్ విచ్ ఎవర్ వే వి వాంట్. ఏంటంటే ఫస్ట్లో ఈ క్యారెక్టర్ క్లమ్జీగా ఉండాలండి. అర్థం అంటే కొంచెం ఇమ్మెచ్యూర్. అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ పేపర్ మీద. ప్లస్ ఈ దాస్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో పవన్ రమేష్ చేసింది, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అది రైటింగ్లోనే సూపర్. రైటింగ్ రాసినప్పుడే తెలిసి ఇది ఎవరు చేస్తారో వీళ్ళది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని. బట్ అప్పుడు ఈ అబ్బాయికి ఏం చెప్పాల్సి వచ్చింది అని అంటే, చూడు నువ్వు ఈ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు ఈమె మోర్ తెలివి కలది. హ్యాండిల్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది ఎట్లా హ్యాండిల్. ఈ క్యాండిడేట్కి ఇమ్మెచ్యూర్ ఉన్నాడు, ఇంకా వరల్డ్ తెలియదు, ఇంకా కోపం ఆ టైప్లో. సో హీ హ్యాస్ టు బీ క్లమ్జీ అండ్ హీ హ్యాస్ టు ప్లే కొంచెం ఈమె కన్నా ఒక స్టెప్ తక్కువ ఉండాలి. సో ఇతనికి ఫ్రెండ్ ఉన్నాడు, కొంచెం ఆల్రెడీ కొంచెం మోర్ మెచ్యూర్డ్ ఉన్నాడు, కొంచెం వరల్డ్ ఎక్కువ చూసాడు, జైలు చూసేసాడు ఆల్రెడీ ఆ అబ్బాయి. సో అతని మాట వినాలి. సో ఇనీషియల్గా ఇతను కొంచెం తగ్గు ఉండాలి దాస్ పక్కన. స్లోగా ప్రిజన్కి వెళ్ళిన తర్వాత అతని వరకు మెచ్యూరిటీ మ్యాచ్ కావాలి. స్లోగా ఇతని కన్నా దాటాలి. 3 phases ఆఫ్ హిమ్ ఉంటాయండి. సో ఇది కొత్త యాక్టర్స్కి ఫస్ట్ టైం చెప్పగానే అర్థం కాదు ఇవన్నీ. నువ్వు ఇట్లా ప్లస్ అన్నిట్లో డామినేట్ చేసుకోవాలని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటారు, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ నువాన్సెస్ కొంచెం ఓపికతో నన్ను కొంచెం ట్రస్ట్ చేసి వాళ్ళు కొంచెం దాని మీద ఎఫర్ట్ పెట్టి వస్తే అప్పుడు కాంబినేషన్లో ఆ 3 phases అతని కన్నా దాస్ కన్నా తక్కువ ఉండాలి, ఏది చెప్తే అది వినేట్లాగా ఉండాలి, దాస్కి ఈక్వల్ కావాలి, దాస్ కన్నా మోర్ స్పిరిచువల్ అవ్వాలి. బట్ మీరు ఎంత ఎలివేషన్ భలే ఇచ్చారు ఆ క్యారెక్టర్ ఆర్క్కి. బట్ సీరియస్లీ ఆ టీజర్ ట్రైలర్లో చూసినప్పుడు కూడా చాలా సెటిల్డ్గా అనిపించింది ఆయన యాక్టింగ్. సీరియస్లీ ఖచ్చితంగా అనిపించింది. అండ్ ఇందాక సాఫ్ట్ పర్సన్ ఏదో అంటున్నారు, అబ్బాయిలు అంటేనే సాఫ్ట్ సార్, మీరు సాఫ్ట్, నేను సాఫ్ట్, ఆయన సాఫ్ట్. చూడండి ఎంత సాఫ్ట్గా సినిమాలు చేస్తున్నారు మీరు. మేబీ ఆ ఏ రేటెడ్ సినిమాలో ఏ రేటెడ్ సీన్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఎమోషనల్ అయితే గట్టిగానే పట్టుకుంటుంది. యూఏ ఇచ్చారు. అదే మీరంత సాఫ్ట్ కదా మీరు. ఇన్సిడెంట్స్ మేబీ అలాంటివి, కానీ మీరు సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఎమోషన్స్ యాక్చువల్లీ. బట్ ఇందాక ఒక మాట అన్నారు కదా, వీళ్ళు ఎంత అనుభవించినప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ అనుభవించాలి, ఇంటెంట్ కూడా రాంగ్గా ఉన్నప్పుడు అని. దాని గురించి అడుగుతున్నాను. ఇప్పుడు నిజంగానే కోర్టు కూడా కన్సిడర్ చేస్తుంది కదా, బికాజ్ ఆత్మరక్షణకి చంపామనుకోండి, దాన్ని కోర్టు కన్సిడర్ చేసి వదిలేస్తుంది. చాలామందికి శిక్ష తక్కువ వేయడమో లేదంటే వదిలేయడమో, నిర్దోషిగా నిర్ధారించి వదిలేయడమో జరుగుతుంది. సో కోర్టు కూడా కన్సిడర్ చేస్తుంది కదా మీరు అన్న ఎమోషన్ని, ఆ ఇంటెంట్ని చేస్తుందండి. కాకపోతే ఇక్కడ నేను చెప్పినట్టు ఫస్ట్ కేసులో థర్డ్ కేసులో రెండిట్లో ఇంటెంట్ ఉంది అని కోర్టు కూడా అర్థమవుతుంది. కానీ వీళ్ళకి పవర్ఫుల్ లాయర్స్ ఉంటారు, రాసినప్పుడే వాళ్ళు మిస్టేక్ చేస్తారు. ప్లస్ లోవర్ కోర్టులో ఇద్దరికి లైఫ్ పడింది. చుండూరుకి లైఫ్ పడింది, జూబ్లీ హిల్స్ లైఫ్ పడింది. ఈయనకి స్వాతంత్రం August 15th వచ్చింది, అతనికేమో సత్ప్రవర్తన కింద జియో గవర్నమెంట్ ఇచ్చేసి పంపించండి అని అన్నారు. ఈయనకి పాపం ఫెస్టివల్స్ లేవు దగ్గరలో. ఇంకా ఫస్ట్ కేసులో ఏమైందంటే లోవర్ కోర్టులో లైఫ్ పడింది. లైఫ్ అంటే 10 ఏళ్ళు పడలేదు వాళ్ళకి, జీవితాంతం లోపలే ఉండాలని పడింది. కానీ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు దీంట్లో ఉండే విట్నెస్లు ఉంటారు కదండి, లోవర్ కోర్టు వరకు సంవత్సరాలు వెళ్ళడానికే వాళ్ళు కూలీ చేసుకోవడం అన్నీ మానుకొని వెళ్ళాలి. మళ్ళీ హైకోర్టు వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు వద్దురా నాయన, వాడికి శిక్ష పడుతుందో లేదో తెలియదు కానీ నాకు శిక్ష అనుభవిస్తున్నా అంటారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడో కొడుకో ఎవరో వీళ్ళందరూ చనిపోయారు. ఆ విట్నెస్ ఉన్నందుకు వీళ్ళు సంవత్సరాలు కోర్టులు ఎంతకి వాళ్ళకి ఇప్పుడు ఒక ల్యాండ్ లాట్ టైప్ ఉన్నారు అని అంటే వాళ్ళకి కొన్ని రోజులు ఉన్న ఆస్తులతో ఏదో మేనేజ్ చేయగలుగుతారు. కూలీలు లేబర్లు ఎన్ని రోజులు వీళ్ళు ఆ పొలాలలో పనిచేసే కూలీల మిగిలిన వాళ్ళు, కొడుకు చనిపోయాడు అయిపోయింది, ఇప్పుడు తల్లిదండ్రులు ఎన్ని రోజులు తిరుగుతారండి? సరే ఆ పట్టు కోసం నాకు న్యాయం కావాలి అని లోవర్ కోర్టు వారు తిరుగుతారు.
తర్వాత ఏహే అన్నాడు. సో ఇక్కడ ఏంటి విట్నెస్లు రాలేదు, ఇది రాలేదు, లేకపోతే హాస్టైల్ అయినాయి, విట్నెస్ చేంజ్ అనేది హైకోర్టు తర్వాత ఇంకా వేరే డెసిషన్ వస్తుంది. ఈవెన్ మేబీ ఇక్కడ ట్రూత్ వేరే ఉండొచ్చు, బట్ మనీ పవర్ ఇంక్లూడ్ అయితే ట్రూత్ కూడా సమ్ టైమ్స్ ఓడిపోవాల్సి వస్తుంది అనేది వాళ్ళు ఫైట్ చేసే వాళ్ళే అప్పుడప్పుడు వాళ్ళు గివ్ అప్ చేసేస్తారు. ఇంక మా దగ్గర డబ్బులు లేవు, మేము హైదరాబాద్కి రావాలండి. అప్పుడు ఎన్నిసార్లు వస్తారు చుండూరు నుంచి ఇక్కడికి హైదరాబాద్కి? లోవర్ కోర్ట్ అంటే అక్కడే ఉంది కాబట్టి చాలా ఫైట్ చేస్తారు. హైకోర్టుకి ఎన్నిసార్లు వస్తారు? ఒక రోజులో చేరుతుందా అండి? ఎన్నిసార్లు వాయిదాలు వెళ్ళిన తర్వాత కోర్టు చుట్టూ తిరిగి 5 ఏళ్ళు 10 ఏళ్ళకి వస్తుంది. ఎవరికి ఓపిక ఉంది? వాళ్ళు వదిలేస్తారు. మంచి లాయర్ని పెట్టుకోలేరు. రెండోది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాదిచ్చేపు నువ్వు కోర్టులో అది లేదు ఇది లేదని టెక్నికల్ రీజన్స్లో వెళ్ళింది. అంతేగాని కోర్టుకి తెలుసు వీళ్ళు చంపారని. కోర్టుకి ఎందుకు తెలియదండి? పోలీసులకు తెలుసు, కోర్టుకు తెలుసు అని తెలుసు. టెక్నికల్ రీజన్స్, ఈ విట్నెస్లు హాస్టైల్ అవ్వడం, ఆపోజిట్ వాళ్ళు ఇక గివ్ అప్ వద్దులే, వాడు పాపం వాడికన్నా వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు బయటకు వస్తారు. సో ఇప్పుడు బట్ ఇన్సిడెంట్స్ అయితే చాలా 4 ఇన్సిడెంట్స్ నాకు తెలుసు. అంటే ఇది మేబీ జూబ్లీ హిల్స్ది జస్ట్ ఒక పేపర్ కట్ సింపుల్గా కంపారిజన్తో వదిలేస్తారేమో. బట్ 3 ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఒక్కొక్కటి, ఈ 2 ఏమో చుండూరు, 2నేమో కొంచెం కుల వ్యవస్థ గురించి మేజర్లీ. నేను విన్నానండి, అంటే రెడ్డి మాలల మధ్య, కమ్మ మాదిగల మధ్య అని చెప్పి ఓపెన్గానే చెప్తున్నాను. ఎందుకంటే చరిత్ర ఓపెన్గా చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవడం. దీనికి సంబంధం లేదు. అంటే ఈ 3 ఇన్సిడెంట్స్ని ఎలా కలిపారు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే కుల వ్యవస్థనే ఒక కారం చెడు తీసుకోలేదు. రీజన్ చెప్తాను. రీజన్ ఏంటంటే 90% ఆఫ్ ద సినిమా ఒకటేనండి. సాగర్, సుశీల, వీళ్ళ ఫ్రెండ్ దాస్ ఉన్నారు. వీళ్ళ జర్నీ ఏం జరిగింది అనేది 90% ఆఫ్ ద సినిమా. దీనికన్నా ముందు జస్ట్ ఒక 5-10% ఏంటంటే 91లో చుండూరు జరిగింది జస్ట్ చూపించేసి మనం 93కి వస్తాం ఫస్ట్ హాఫ్లో. 93 ఇన్సిడెంట్ మొత్తం చెప్తాం ఇంటర్వెల్ వరకు. 93 చెప్తూనే సెకండ్ హాఫ్లో 97 ఒక 5 నిమిషాలు వచ్చేసి వెళ్ళిపోతుంది. సో 90% ఈ 93 ఇన్సిడెంటే. దానికన్నా 2 సంవత్సరాలు ముందు కొంచెం తీసుకున్న ఒక ఇన్సిడెంట్, ఒక 3-4 సంవత్సరాల ఇన్సిడెంట్ జస్ట్ కంపేర్ చేయడానికి. సో ఏదైనా ఎప్పుడైనా సపరేట్గా మనం కంపేర్ చేయలేమండి. ఇప్పుడు మీరున్నారు, మంచతనా చెడ్డతనా కంపేర్ చేయలేము. మీ పక్కన సరే ఇప్పుడు మీకు 70 వచ్చినాయండి మార్క్స్. 70 మంచి అవుట్ ఆఫ్ 100 వచ్చినాయి. 70 అవుట్ ఆఫ్ 100 మంచా చెడ్డ అనేది ఎవరు చెప్పలేరు. సపోజ్ మీ పక్కన 30 వచ్చిన ఇంకో స్టూడెంట్ ఉంటే, అరే ఈ మంచి చదువుకున్నాడు ఈ అబ్బాయి కన్నా అని చెప్పొచ్చు. ఇంకొకరు 90 ఉంటారు, అరే ఈ అబ్బాయి కన్నా ఈ అబ్బాయి మంచిది అని చెప్పొచ్చు. సో మనం ఈ క్రైమ్ని, వీళ్ళ ఇంటెంట్ ఏంటి, వీళ్ళకి ఎంత శిక్ష పడింది, దీన్ని కంపేర్ చేయడానికి సెకండ్ హాఫ్లో గుర్తు చేయడానికి ఆడియన్స్కి ఇంకొక ఇన్సిడెంట్ తీసుకున్నాం. ఫస్ట్ హాఫ్లో చెప్పడానికి దీనికన్నా ముందు, కారణం దీనికన్నా ముందు చాలా ముందు జరిగింది. ప్లస్ నాకేంటంటే నాకు అది చెప్పినా ఇది చెప్పినా నాకు పెద్ద డిఫరెన్స్ లేదు. ఐదర్ నేను అంటే సపోజ్ కారం చేడే పెట్టాల్సి వస్తే కారం చేడు పెట్టి నేను చుండూరు తీసేసేవాడిని, ఇది పెడితే ఇది తీసేసేవాడిని. అంతేకాని నాకు ఏదో ఒక కేసు కావాలి, కానీ ఇంకొక 20-30 ఉండొచ్చు. కానీ నాకు ఫస్ట్ హాఫ్లో ఒకటి ఉంటే చాలు, సెకండ్ హాఫ్లో ఒకటి కంపారిజన్కి ఉంటే చాలు. అది కూడా 5% మాత్రమే. ఓకే, క్లారిటీ క్లియర్గా వచ్చింది. అంటే ఒకే కేసు గురించి పట్టుకున్నారు, బట్ ఇవన్నీ కంపారిజన్ కోసం, కంపారిజన్ కోసం 2 చిన్న చూపించడం తప్ప. సో ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు న్యాయం, ధర్మం 2 ఉంటాయి. ధర్మం అనేది మనం అప్పట్లో వినేవాళ్ళం, న్యాయం అనేది న్యాయ వ్యవస్థల నుంచి వచ్చింది. మీరు ఈ రెండింటిలో దేన్ని బిలీవ్ చేస్తారు? రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఎప్పుడు ధర్మమే కదండి. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ రైట్ థింగ్ టు డూ. ఇప్పుడు న్యాయం వదిలేసినా వదిలేకపోయినా ఒక కాన్షియస్కి అయితే తెలుసు కదా రైట్ ఆర్ రాంగ్ అనేది. అదే ఎప్పుడు ఇంపార్టెంట్. యా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ సారీ మీ ఇద్దరికి కూడా, ఐ మీన్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలాగే జరిగి ఉంటుంది. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఆఫ్టర్ ఫిలిం తర్వాత మీ యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. అండ్ టీజర్ ట్రైలర్లో కూడా మీ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.